ఒంగోలు గిత్త బరిలోకి దిగి రంకెవేస్తే కథనరంగం ప్రతిధ్వనిస్తుంది. కాలు దువ్వి ముందుకు సాగితే నేల కంపిస్తుంది. అలాంటి అద్భుత ప్రదర్శనలకు మరోసారి వేదికైంది ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడు గ్రామం. అంతరించే జాతికి ఊపిరులూదేలా, ఔత్సాహికులకు ప్రేరణనిచ్చేలా అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మండు వేసవిలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రేక్షకులకు గిత్తలు వినోదాన్ని పంచుతున్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని మద్దిరాలపాడు ఓ క్రీడా గ్రామం. ఆటపాటలను వెలిగించే ఆదర్శపల్లి. 9 ఏళ్లుగా వేసవిలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ యువకులకి ప్రోత్సాహం అందిస్తోన్న ఊరు. ఒంగోలు జాతి ఎడ్లకు పుట్టినిల్లైన ప్రకాశం జిల్లాలో బల ప్రదర్శనల పోటీల ద్వారా పశువులను కాపాడాలనే సంకల్పంతో గతేడాది నిర్వహించిన కార్యక్రమాలు జనాదరణ పొందాయి. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు 12న ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకు జరిగే ప్రదర్శనలను మంత్రి సిద్ధా రాఘవరావు స్వయంగా ప్రారంభించారు. పోటీలను ఘనంగా నిర్వహిస్తున్న మండువ సుబ్బారాయుడు, శేషమ్మ మెమోరియల్, గుమ్మడి సాయిప్రసాద్ సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాల్లో కూడా ఒంగోలు జాతి ఎద్దుల కంటే ఒక ప్రశస్తత ఉంది, ఒక విశిష్టత ఉంది. ఈరోజు ఈ సంతతి కోసం ఇతర దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎద్దులు తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతిని కాపాడాలి. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నాం. ఈ ఎద్దులు మన సంపద, ఇది మన జాతికి ఒక గర్వకారణం. రైతులైతే సొంత బిడ్డ కన్నా కూడా ఎక్కువ ప్రాణం ఇచ్చి కాపాడుకునే పరిస్థితి. మనకి మాన్యువల్గా నెలకు ఒక 7,000 రూపాయలు ఖర్చు అయితే ఈరోజు ఒక్కో జతకు నెలకు 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఒక శక్తి తీసుకొచ్చి పోటీలకు తీసుకొస్తున్నారంటే వారు నిజంగా ఆ రైతాంగానికి ధన్యవాదాలు. 7 విభాగాల్లో నిర్వహించే పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలు గిత్తెలు తరలి వస్తున్నాయి. కోడెదూడల నుంచి కొమ్ములు తిరిగిన జతల వరకు పోటీకి సై అంటున్నాయి. తొలి రోజు 2 పళ్ల విభాగంలో పోటీ పడేందుకు 17 జతల ఎడ్లు రాగా 7 కాడులు బరిలో సత్తా చాటాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచర్లకి చెందిన ఎడ్లు సుదీర్ఘ దూరం బండలాగి ముందు వరుసలో నిలిచాయి. అంతరించిపోయే జాతికి ప్రోత్సాహం అందించాలన్న సదాశయంతోనే ఏటా పోటీలు జరుపుతున్నామని నిర్వాహకులు సంతోషంగా చెబుతున్నారు. ముఖ్యంగా మాకు సోదరులు మండ వెంకట్రావు గారు దీనికి ప్రధానమైన డోనర్ గా ఉంటూ నాకు భుజం తట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఆయన మెయిన్ స్పాన్సర్ గా ఉండి నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా అనేక మంది మిత్రులు 20 లక్షల రూపాయల పైన 25 లక్షల రూపాయల దాకా బడ్జెట్ తో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఒంగోలు జాతి గిత్తనే మనం కాపాడదామనే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబట్టే చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా మిత్రులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంకొకసారి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతానికి 100 మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించి ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఒంగోలు జాతి గిత్తల యొక్క బ్రీడ్ అభివృద్ధి చేయబడి ఉంది. ఈ ఒంగోలు జాతి గిత్తలను అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో శాంటా ట్రాండియస్ అనే జాతిగా అభివృద్ధి చేసి దేశ విదేశాల్లో ఈ జాతికి మంచి గుర్తింపు ఉంది. గత సంవత్సరం బ్రెజిల్ దేశంలో ఒక ఒంగోలు జాతి గిత్త 4.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందంటే ఈ జాతి గిత్తల యొక్క విలువ ప్రపంచ దేశాల్లో ఎంతుందో మనం ఇప్పుడు గుర్తించాలి. పంద్యాలకు ఎడ్లను సిద్ధం చేయడం అందరి వల్ల కాదు. టన్నుల బరువు గల బండలను అవలీలగా లాగేలా గిత్తలను మేపడం అంత తేలిక కాదు. ఎంతో మందికి ఆసక్తి ఉన్నా ఖర్చులు భరించలేక పోటీలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు తమ వద్ద సత్తా చాటే జతలు ఉన్నా కోర్టులో దించే అవకాశం లేక వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఇలాంటి 2 పళ్ల జతలకు కూడా అవకాశం కల్పించి పోషకులను ఉత్సాహపరుస్తున్నారు. మన గిత్తలకు కూడా పళ్ళు అన్ని వస్తాయండి. 3 సంవత్సరాలకే 2 పళ్ళు పడతాయి. అవి మళ్ళీ వస్తాయి కొద్దిగా. వాటిని 2 పళ్ళ విభాగం అని, 4 పళ్ళు ఉన్నప్పుడు 4 పళ్ళ విభాగం అని, 6 పళ్ళు ఉడితే 6 పళ్ళ విభాగం అని, తర్వాత సేజపెడ్లు, ఆ తర్వాత సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, ఇట్లా 7 విభాగాలుగా ఉంటున్నాయి. గత సంవత్సరం 2 పళ్ళ విభాగం జరపల. ఈ 2 పళ్ళ విభాగంలో 2 పళ్ళు దూడలను పోషించే వాళ్ళు రైతులు చిన్న సన్నకారు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ యొక్క సూచన మేరకు ఈ సంవత్సరం ఈ కార్యనిర్వాహకుడైనటువంటి గుమ్మడి అంజనీ సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ 2 పళ్ళ విభాగం కూడా పెట్టి వాళ్ళని కూడా సంతృప్తి పరచడం జరిగింది. విశాలమైన పీబీసీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో గిత్తలు సందడి చేస్తున్నాయి. ఎండ తగలకుండా సభాస్థలికి వెనక వైపున ప్రత్యేకంగా వేసిన తాటాకు షెడ్లలో సేద తీరుతున్నాయి. పోషకులు అక్కడే వాటికి కావాల్సిన ఆహారం వండుతూ గిత్తలను పోటీకి సిద్ధం చేస్తున్నారు. కాలం మారినా, యంత్రాల వినియోగం పెరిగినా, మేలుజాతి ఎడ్ల పోషణ భారమైన ఒంగోలు జాతి ఎడ్లను పోషించడానికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పూసగుచ్చి చెప్పారు.
మూగజీవాలపై ప్రేమాభిమానాలు, వ్యవసాయంలో ఎడ్ల అవసరం, నలుగురిలో ప్రత్యేక గుర్తింపే వాటిని చంటిబిడ్డల్లా సంరక్షించుకునేలా ప్రేరణిస్తున్నాయని జాతి ఖ్యాతిని చాటుతున్నారు. వ్యవసాయం చేస్తున్నాం, దీనికి ప్రయత్నం రెండు. ఏదో మనం ఉండే మేత పిండి ఇట్లాంటి చదివిన కాడికి చూస్తాం. ట్రైనింగ్ మామూలు చిన్న రాయేసి 10 నిమిషాలని 15 నిమిషాలు టైం పెట్టి తోలుతుంటాం. వ్యవసాయం చేసినట్టు మేలుకుంటే కుదరదు, బాగా పెంచుకుంటేనే. ఏదో ఆడపొద్దున నీళ్ళు తప్పుకుంటాం, మేత తెచ్చుకొని పిండి ఏదైనా వాతం పడితే మందు చూసి ఇంజక్షన్లు ఇట్లాంటివన్నీ చూసుకుంటుండాలి జాగ్రత్తగా. మన పిల్లలకి ఎట్లా జాగ్రత్త చూసుకుంటాం అట్లా చూసుకోవాలి వాటిని కూడా. వ్యవసాయం చేసుకుంటే ఇసుంటప్పుడు సరదా కోసం రావటం. ఈ పొలాలు ఎంత అవసరం ఉన్నా కూడా మేపలేరు. ఇలా ఉన్నాడు జీతగాళ్ళు ఇవన్నీ చేయాలంటే నెలకు ₹1,00,000 అవుతాయి. మొత్తం బాగానే ఏమన్నది మామూలు మనుషులు అలవాటు అయిపోతే ఆడబోమంటే ఆడే ఉంటాయి. వాటికి జ్వరం రాకుండా మరి మేత కానీ టయానికి పెట్టాలి. మళ్ళీ వాటికి శుభ్రత ఉండాలా. ఏ పక్కన మురిగ్గా అట్లాంటివి ఉంటే వ్యాధులు సంభవిస్తాయి కదా, అందుకని శుభ్రంగా ఉంచుకోవాలా. వాటిని టయానికి మేత దానా ఇవన్నీ వాడాలా. ఏమన్నా బాగులేదంటే మందులు వాడుకుంటా ఉండాలి. పిల్లల్ని సాగినట్టు సాగటేనండి. ఏటిలువో 100 ఎకరం పొలం ఉండరాదు, ట్రాక్టర్ ఉండరాదు. ట్రాక్టర్లు వచ్చాక దుక్కులు దున్నడం, అంతరసేద్యం సులభమైంది. దున్నలు, ఎద్దులతో అరక కట్టడం తగ్గిపోయింది. మారుమూల ప్రాంతాల్లో సైతం ఎద్దుల సేద్యం అరుదైపోయింది. కానీ కొందరు రైతులు మాత్రం ఎడ్లు లేకుండా పొలం పనులు చేయలేమని స్పష్టంగా చెబుతున్నారు. మిరప, పసుపు, కంద పొలాల్లో గిత్తలతోనే వ్యవసాయం తేలికవుతుందని వివరిస్తున్నారు. గిత్తలు అది ఈ 2 పక్కల పని చేస్తుంది. ఇటు వ్యవసాయం పని చేస్తుంది, ఇటు పంట పని చేస్తుంది. 2 రకాలు అటు ఓనర్ గారు పేరు వస్తుంది, ఇటు వ్యవసాయం చేసినట్టు ఉంటుంది. పెంచి మామూలు ఏముంది, పొద్దున్నే జావాను ఉలవలు ఈ ఖర్జూర పండు 6 నెలలు పెట్టేస్తాం. ఇక ఆ నుంచి మామూలుగా లైట్ దానా పెట్టుకుంటా వ్యవసాయం చేసుకుంటా జాగ్రత్త చేసుకుంటూ పచ్చిమేత మేపుకుంటూ మేపుకుంటాం. వాటి మీద ఎందుకంటే వాటి మీద ఉండే అభిమానంతో మేపుతున్నాం. అటు పేరు వస్తుంది, ఇటు వ్యవసాయం చేయగలుగుతున్నాం. 2 రకాలు ఉంది. వీటికి మా ఏ టాటలు వచ్చినా కానీ ఎద్దులు లేని పని కాదుగా. మిరపదాటు ఉంది, చేయాలంటే ఎద్దు లేకుండా మిరపదాటు ఏం చేస్తాం? టాటర్ ఏం చేయాలా? చేయలేంగా. పందెం కాకపోయినా వ్యవసాయానికైనా ఎద్దు ఉండాలా. ఇప్పుడు పశు దుక్కులు కానీ, కంద దుక్కులు కానీ, ఎర్ర తోట దుక్కులు కానీ ట్రాక్టర్లో ఈ పని చేయవు కదా, ఈ ఎడ్డతోనే వ్యవసాయం చేయాల్సిందే. ఇప్పుడు నాగలతో దున్నిన దానికి, ట్రాక్టర్ దున్నిన దానికి దిగుబడులు కూడా తేడా ఉంటాయి. ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సందర్శకులంతా వీక్షించేలా గ్యాలరీలు నిర్మించారు. దాహార్తి తీర్చడానికి నీటి సరఫరా ఏర్పాట్లు చేశారు. అలాగే గిత్తల యజమానులు, వారితో పాటు వచ్చే సహాయకులకి కలిపి 4,000 మందికి భోజన వసతి కల్పించారు. అటు ఆహుతులను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా పల్లె వాతావరణం ప్రతిబింబిస్తూ వేసవిలో కమ్మని వినోదాన్ని అందించడమే కాకుండా జాతి మనుగడకు ప్రాణం పోస్తున్నాయి మద్దిరాలపాడు ఎడ్ల పోటీలు.